शुक्लांबरधरं विष्णुं दधिवर्णं ददभुजं प्रसन्नवदनं ध्यायेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे गणानां त्वा गणपतिं गवामहे कविं कवीनाम् उपमस्त्रवत्तमम् ज्येष्ठराजं ब्रह्मणपद शृण्वन् ऊतिभित्तिसादनम् ॐ श्रीमन्महागणाधिपतये नमः ध्यायामि। ओं क्लीं ह्रीं क्लीं ग्लौं गं गणपति वरवरदरदनं मे स्वामी स्वाहा। ओं क्लीं ह्रीं क्लीं ग्लौं गं गणपति वरवरदरदनं मे स्वामी स्वाहा। ओं क्लीं ह्रीं क्लीं ग्लौं गं गणपति वरवरदरदनं मे स्वामी स्वाहा। ओं क्लीं ह्रीं क्लीं ग्लौं गं गणपति वरवरदं सर्वजनं मे स्वामी स्वाहा। శ్రీమాత్రే నమః. దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్దాం అనుకున్నాం. చెప్పడానికి ముందు ఇది ఒక 10 వారాలు 10 ఆదివారాలు కొనసాగుతుంది తప్పనిసరిగా. సాధారణ ప్రవచనాలకి ఈ ప్రవచనానికి తేడా ఏమిటంటే, ఏదో లలితా సహస్రనామ అర్థాలు, విష్ణు సహస్రనామ అర్థాలు తెలుసుకుంటే అర్థం గోచరిస్తుంది, అర్థమవుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏవైతే వీలవుతుందో దాన్ని అమల్లో పెట్టడానికి చూస్తాం. కానీ మాటలకి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గురించి, రూపానికి అతీతమైనటువంటి ఒక ఈశ్వరుడు దయతో ఒక రూపాన్ని దాల్చి మౌనంగా చెప్పిన దాన్ని ఏం ప్రవచనం చెప్పాలి చెప్పండి? సో అందుచేత ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది అర్థం ముందు అర్థం అవడానికే నేను 2-3 రోజులు చదువుకున్నాను. మన త్రిపుర రహస్యం గుర్తుండాలి మీకు కాశీలో. అలాగే ఈ సబ్జెక్టే ఒక పట్టాన్ని గోచరించదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక పెద్ద నయాగరా జలపాతం చూసి వచ్చారు అనుకోండి. నయాగరా జలపాతం చూశాను, చాలా పెద్దదంటారు. వీడికి అసలు జలపాతమే తెలియదు అనుకోండి. ఎంత పెద్దది అంటే, కుట్రాలను చూసావా? చూడలేదు. పోనీ ఇంకోటి ఏదైనా చూసావా? చూడలేదు. పోనీ తిరుపతి వెళ్తున్నప్పుడు కొండ మీద నుండి ధార పడుతుంది చూశాను. అమ్మయ్య ఏదో చూసావు. దానికి కొన్ని 100 రెట్లు 1000 రెట్లు అనుకో. ఎలా అనుకోను? అటువంటిదే ఈ దక్షిణామూర్తి స్తోత్రం. నీకు అనుభవంలోకి రావాలే తప్పితే పదాల్లో పెట్టి చెప్పాల్సినటువంటి సాధ్యం కానటువంటిది. అందుకే శ్లోకంలో కూడా మౌన వ్యాఖ్యా ప్రకటితం అన్నది. అసలు ఎలా వచ్చింది అంటే, సృష్టి చేసినప్పుడు భగవంతుడు ఈ జీవుడు తనకన్నా అభేద స్థితిలో ఉండి ఆ యొక్క ఉనికిని ఆనందిస్తూ ఉంటాడు అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి, పదే ఒకే సెంటెన్స్ రిపీట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మనకి మీకు అంటే నాకు కూడా అర్థం అవ్వాలంటే 100 సార్లు వింటే ఇంత అర్థం అవుతుంది. అది దక్షిణామూర్తి. ఈశ్వరుడు సృష్టి చేసినప్పుడు తనకన్నా అభేద స్థితిలో జీవుడుండి ఆ అభేద స్థితిని స్వాత్మానందం పొందుతూ అలా నిరంజనలా ఉండిపోతాడు అనుకున్నారు. అంటే ఏమిటి? తానే అనేక రూపాల్లో అనుభవిద్దాం అనుకున్నాడు. కానీ వీడేం చేశాడు?
బుద్ధిని ఉపయోగించి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసాడు. ఆ బుద్ధిని ఉపయోగించి క్రియేట్ చేసిన ప్రపంచం కన్నా తను వేరు కాదు అని తెలుసుకోలేకపోయాడు. ప్రపంచం వేరు, నేను వేరు అన్న స్థితిలో కూడా లేదు. ఆ ప్రపంచంలో ఉండే సుఖదుఖాలను అనుభవిస్తూ తనకి వేరే ఉనికిని ఏర్పరచుకున్నాడు. జీవుడు బ్రహ్మ నుండి విడిపడ్డాడు. అనేక కర్మలు చేస్తూ, అనేక జన్మలెత్తుతూ ఈ ప్రపంచంలో తను సృష్టించుకున్న ప్రపంచంలో విశ్వం దర్పణ్ అని ఒక శ్లోకంలో వస్తుంది. అంటే ప్రపంచం ఒక అద్దంలో చూస్తుంటే నీకెలా కనబడుతుందో అది ప్రపంచం అన్నాడు. అద్దంలో నీకు పెద్ద దృశ్యం కనబడుతుంది. కొండలు, పర్వతాలు, చెట్లు, చేమలు కనబడతాయనుకోండి. లేదా అగ్ని కనబడుతుంది. లేదా జలపాతం కనబడుతుంది. దాన్ని ముట్టుకుంటే నీకేమైనా ఫీలింగ్ ఉందా? ఏం లేదు. అది ఎక్కడి నుండొచ్చింది అంటే లోపల నుండొచ్చింది. అది తర్వాత శ్లోకాల్లో చెప్తాం. చెప్పొచ్చేదేమిటంటే ఇటువంటి తన స్వరూపమైనటువంటి జీవుడు అనేక సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటే ఆ కరుణామయుడికి ఇది ఎలాగైనా ఉద్ధరించాలి అని ఒక దక్షిణామూర్తి అవతారం దాల్చాడు. దక్షిణామూర్తి అంటే అనేక అర్థాలుంటాయి. దక్షిణం కేసి చూస్తున్నటువంటి మూర్తి. దక్షిణం కేసి ఎవడుంటాడు? యమధర్మరాజు ఉంటాడు. అంటే యమధర్మరాజు ఎవరు? క్షయకారకుడు. మనలోని జ్ఞానాన్ని, మనలోని స్థిరత్వాన్ని, మనలోని శాశ్వతత్వాన్ని హరించేటటువంటి యమధర్మరాజు నుండి రక్షించడం కోసమా అన్నట్టు దక్షత కలిగి వచ్చిన వాడు దక్షిణామూర్తి అన్నాడు. దక్షిణం కేసి దక్షత కలిగి వచ్చాడు. ఈ దక్షిణామూర్తిని నేను స్తుతించాలంటే ఏం చేయాలి? నేను ఎలా ఉండాలి? ఉత్తర దిశగా ఉండాలి. ఉత్తర దిశలో ఎవడున్నాడు? బృహస్పతి, కైలాసం, ఈశ్వరుడున్నాడు. అంటే ఈశ్వర స్వరూపమైనటువంటి గురువు, బృహస్పతి అంటే గురువు. ఇక 2 పదాలు. గురువు, ఈశ్వరుడిని నేను నమస్కారం చేస్తూ దక్షిణామూర్తి అందించే జ్ఞానాన్ని మనం పొందడం కోసం. ఈశ్వరుడెవడు? మృత్యుంజయుడు. ఇటుపక్కనవాడు మృత్యువు. ఆ ఈశ్వరుడే కాలుల్లా వచ్చి, యమధర్మలా వచ్చి ప్రాణాలు హరిస్తాడు. ఆ ఈశ్వరుడే బృహస్పతిలా వచ్చి నీకు ఇంకో జన్మను ప్రసాదిస్తూ ఉంటాడు. ఎంత బాగుంది చూడండి. ఇటు అటు. ఆ బృహస్పతి రూపంలో ఉన్నటువంటి గురువు రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని నమస్కారం చేయడానికా అన్నట్టు దక్షిణామూర్తి దక్షిణ దిశగా ఉంటాడు. ఈ దక్షిణామూర్తిని స్తుతించిన వాడికి గాని దక్షిణామూర్తి స్తోత్రం 10 శ్లోకాలుంటాయి. అంతే, అంతకన్నా పెద్దది కాదు. ఎవరైతే దక్షిణామూర్తి శ్లోకాలను పఠిస్తారో వాళ్ళకి గురుబలం పెరుగుతుందంటారు. రాసుల్లో మన గ్రహాల్లో గురుబలం పెరుగుతుంది. ఆ గురుబలం పెరిగినప్పుడు మిగతా గ్రహాల వల్ల దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. అందువల్ల ప్రతి నిత్యము దక్షిణామూర్తి స్తోత్రం అర్థమైనా అవ్వకపోయినా చక్కగా స్ఫుటంగా ఉండేటటువంటి ఒక ఆడియో పెట్టుకొని నేను కావలిస్తే పంపిస్తాను. చాలా బాగా చెప్పిన ఒక ఆడియో. అది చూసే నేను నేర్చుకున్నాను. అది వింటూ ఒక 10 శ్లోకాలే ప్రతిరోజు వినాలి. సో, దక్షిణామూర్తి వల్ల మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుడి అనుగ్రహం కలిగి నాకు చావంటే భయం ఉండదు. ఎటువంటి చావు? ఈ అర్థాల్లో చూస్తే మతిపోతుందనమాట. ఈ ఆయన వర్ణించిన స్థితి ఎక్కడ? మనమెక్కడ? ఆ స్థితిలో ఉన్నవాళ్ళు వేళ్ళ మీద లెక్కెట్టడు. ఇప్పుడున్న గురువులు కూడా కాదు. రమణ మహర్షి. అంటే ఒక్కళ్ళ పేరే గుర్తొస్తుంది. శంకరాచార్యుల వారు. ఆయన ఔపోసన పెట్టేసాడు ఆ యొక్క జ్ఞానాన్ని. అంచేత పరమేశ్వరుడే దక్షిణామూర్తిగా అవతరించి ఇక్కడ ప్రతి పదము, ప్రతి ఉపమానము కూడా చాలా ముఖ్యం. వటవృక్షం కింద కూర్చున్నాడంటుంది. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చోవాలి? వేప చెట్టు కింద కూర్చోవచ్చు కదా! శాఖానుశాఖలుగా విస్తరించేది గుణం ఉన్నది మర్రి చెట్టు. మర్రి చెట్టు వేళ్ళల్లో బ్రహ్మ, కాండంలో విష్ణు, కొమ్మలో శివుడు 3 కలిపింది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క కలయిక రూపం. అలాంటిదే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నట్టు. ఎవరు?
దక్షిణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు కూర్చుని ఈ యొక్క పరబ్రహ్మతత్వం గురించి చెప్పాలి ఈ జీవులకి. నీకు పరబ్రహ్మకి అభేద స్థితి నాయన, ఆ పరబ్రహ్మే నువ్వు అనడం కోసం మళ్ళా తర్వాత శ్లోకంలో వస్తుంది. ముద్రని చిన్ముద్ర ఇలా పెట్టుకున్నాడు. ఇది జీవుడు, ఇది బ్రహ్మ. జీవ బ్రహ్మైక్య సాధనం అని నేను చాలాసార్లు చెప్తున్నాను. ఈ జీవుడు తాను బ్రహ్మము అని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానమే చిన్ముద్రతో ఇచ్చాడు ఇవ్వడానికి. అయిందా మొదలెట్టడానికి చూస్తున్నాడు. కానీ ఒక విషయాన్ని గురించి నేను చెప్పాలన్నా, ఒక వస్తువుని గురించి నేను చెప్పాలన్నా 4 విషయాలు నాకు తెలియాలి. ఏదో ఒకటి. ఒకటి, దాని జాతి ఏమిటి? మనుష్య జాత, మృగజాత, పక్షి జాత, క్రిమికీటక జాత, వస్తువా? మరి పరబ్రహ్మ గురించి చెప్పడానికి జాతికి అతీతం. పోనీ దాని పేరు తెలుసుకోవాలి. అన్ని పేర్లు తనే. నామానికి అతీతం. పోనీ దాని రూపం తెలుసుకోవాలి. ఓ ఇలా ఉంటే ఇది పరబ్రహ్మ అని చెప్పాలి. రూపం తెలుసుకోవాలంటే రూపానికి అతీతం. పోనీ బెల్లం అంటే తీయగా ఉంటుందని దాని గుణమైనా చెప్పాలి. గుణానికి అతీతం, జాతికి అతీతం, నామానికి అతీతం, రూపానికి అతీతం, గుణానికి అతీతం. ఇంకేం చేస్తాడు? ఎలా చెప్తాడు? అందుకే మౌన వ్యాఖ్యా పరిహితం. అంటే ఏ బ్రహ్మ పదార్థమైతే సర్వమును తనలో ఉంచుకుని అన్నీ తానై విలసిల్లిందో అటువంటి బ్రహ్మాండమైన బ్రహ్మ పదార్థాన్ని గురించి కేవలము మౌనంతో చెప్పగలిగిన వాడు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి యొక్క శ్లోకాల్ని ముందు చదవడానికి ముందు ధ్యానం చేసుకుంటాం. ఆ ధ్యాన శ్లోకంలో ముందు ధ్యాన శ్లోకాన్ని చదువుతూ అర్థం చేసుకుంటాం. ఓం యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంత ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధిం ప్రగాతం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఏమిటి అర్థం? ఎవరికి నమస్కరిస్తున్నాను? ఎవరైతే పరబ్రహ్మో ఓం యో బ్రహ్మాణం, ఆ బ్రహ్మ యొక్క కెపాసిటీ, శక్తి ఏమిటి? విదదాతి పూర్వం, అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి పూర్వమైనటువంటి అనాదిగా ఉన్నటువంటి ఒక బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి బ్రహ్మకి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకోసం నమస్కరిస్తున్నాను? యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై, వేద సారమంతా సరే నాకు అందించేవాడు బ్రహ్మ. వేదాంచ ప్రహిణోతి తస్మై, వేదసారమైనటువంటి జ్ఞానాన్ని నాకు అందించమని నేను వేడుకోవడం కోసం ఆ బ్రహ్మరూపమైనటువంటి దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. తం హదేవమాత్మబుద్ధిం ప్రకాశం, నేను దేహమే కానీ నా ఆత్మ పదార్థంలో ఆ పరమాత్మని దర్శించుకుని ప్రకాశించేటట్లు చేయాలని చెప్పి ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ముముక్షు అంటే మోక్షం ఒక్కటే కోరుకునేవాడు. అందుకే గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా కోరిక ఉండాలంటే మోక్షం ఒకటి ఇవ్వనాయనా, ఇందులో పడి కొట్టుకుంటున్నాను, నేను వేరు నువ్వు వేరును కొట్టుకుంటున్నాను, నేను వేరు ప్రపంచం వేరు, నేను సృష్టించిన ప్రపంచమే అయినా నేను వేరు అది వేరు అనుకుంటున్నాను. నేను సృష్టించిన ప్రపంచమే నన్ను బాధ పెడుతుంటే ఆ బాధ అనుభవిస్తున్నాను. నేను సృష్టించిన ప్రపంచమే నాలో ఉన్న ఆనందాన్ని బయట నుండి వచ్చేటట్టు చేస్తుంటే నాకు బయట నుండి ఆనందం వస్తుందని చెప్పి మోహంలో పడి మాయలో పడి కొట్టుకుంటున్నాను. నేను అన్నీ నేనే అని ఆయన చెప్పాడు. నేను అదే, కానీ తెలుసుకోలేకపోతున్నా. ఈ బాధతో, ఈ ఆర్తితో, ఈ తపనతో గురువు దగ్గరికి వెళ్ళాలట. ముముక్షుర్వై అంటే అది అర్థం. మోహమును క్షయము నుంచి ముక్తిని ప్రధాని మోక్షం అంటారు. నాకు ఇంకేమీ అక్కర్లేదు. మన లలితా సహస్రనామంలో కూడా
రత్న చింతాక లోలముక్త ఫలాన్విత. రత్న గ్రైవేయ చింతాక లోలముక్త. గ్రైవేయులు, చింతాకులు, లోలులు, ముక్తులు ఉపాసకుల్లో ఇందరు. గ్రైవేయులు కంఠన్యందు అమ్మవారిని ధ్యానిస్తూ ధ్యానంలో గడిపేవారు రత్న గ్రైవేయ. చింతాక ఏదో ఒక కోరిక పుట్టిని ఆ కోరిక కోసం ఒక కోరికో 2 కోరికలో అనేక కోరికలతో అమ్మవారిని కొలుస్తూ చింతాకులు. లోలురు వాడికి ఏం కావాలో తెలియదు. సగం మంది అలాంటి వాళ్ళమే. ఏం కావాలో తెలియదు. ఎందుకు అడుగుతున్నాను పదే పదే కోరిక లోలురు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ముక్తులు ముముక్షులు నాకు ఏమీ అక్కర్లేదు, దీని నుండి బయటపడి నేను నువ్వు వేరు కాదు అనేటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం ప్రసాదించి అదే ముముక్షుత్వం అంటే అది అభేద స్థితి. అందుకే అద్వైత సిద్ధాంతం శంకరాచార్య వారు అభేద స్థితి. నేను పూజ చేస్తున్నాను కాదు, లలితా సహస్రంలో చెబుతాను ధ్యాన ధ్యాతదే రూప మానమాత్రమే రూప జ్ఞాన జ్ఞాతుడే రూప అన్ని చెప్పినా సరే మనం వినిపించుకోవట్లేదు. నా చేత సృష్టించబడిన ప్రపంచము నేనే, నేను ఎన్నుకున్నాను అని అనుకున్నప్పుడు ఈ జీవుడు బ్రహ్మ అవుతాడు. ఇది విడిపడి ఈ గుణాలతో ఉండి ఆ గుణాల వల్ల తను సృష్టించిన ప్రపంచాన్ని నుండి బాధని సుఖాన్ని పొందుతూ మట్టి గల్పు జన్మండు మానవ కుమ్మరి పురుగుతో పోల్చాడు. అందుకే కుమ్మరి పురుగు ఎలా వెళ్ళిపోయి కెలుక్కుంటూ అక్కడే ఉంటుందో అలా ఉంటున్నట్టే జీవుడు ఇక్కడ పడి. అందుకే గురువు ఒరేయ్ బ్రహ్మను పట్టుకోరా, అమ్మని పట్టుకోరా, నీకు ఇప్పుడు ఈ గుణాల నుండి నాలాగా ఈ గుణానికి అతీతంగా ఉంటావు. చూడండి, నాలాగా ఈ గుణానికి అతీతంగా ఉండడానికి నువ్వు నాకు శరణు. ఇది చిన్మ. అందరూ కూడా అదే చెప్తున్నారు. అందరమ్మ వాళ్ళు కూడా ఎవరే ఇక్కడ రా శరణు వద్దు అని ఇలా చెప్తుంది. మనం అదేంటి ఇదేదో ధనం ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, నాకు ఇస్తుంది, ఓ అది ఇది అంటాం. అది అక్కర్లేదురా బాబు ఉంటుంది అది. అంచేత యో ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంత్య ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధిం ప్రకాశం ముముక్షుర్వై. ఇంకో పదం ముముక్షు పదం చెప్పుకున్నాం కదా, శరణమహం ప్రపద్యే. అసలు గురువుకి శరణు పొందిన వాడికి నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అన్న కోరిక ఉండకూడదు. నువ్వు నరికేసినా సరే రామకృష్ణ పరమహంస కాళీమాతకి ఎలాగ శరణు పొందాడో, నువ్వు పూలమాల వేస్తావో కంటితో కంటను నరికేస్తావో నేను రెడీగా ఉన్నానని అటువంటి శరణం. అందుకే గురువు దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకోవాలి అని ఉండకూడదుట, అది ఉండడమే. ఏం నేర్పితే అదే. ఏమీ నేర్పకపోయినా కూడా మౌనం నేర్పుతున్నాడు నాకు అన్న స్థితిలో ఉండాలట. అదేంటి గురువు మాట్లాడటం లేదు, ప్రవచనం ఉన్నాడు, ఒకటి చెప్పడు అనుకుంటుంటే ఇది శరణం కాదు. సర్వస్య శరణాగతి అంటే నువ్వు ఏం చేసినా పర్వాలేదు అన్నటువంటి శాంతి పాఠం అంటారు. మొట్టమొదట నువ్వు ఏదైనా సరే ఒక గొప్ప జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే జాగ్రత్తగా వినండి. ఒక గొప్ప జ్ఞానాన్ని ఒక గొప్ప వ్యక్తి కూడా అనకూడదు, ఒక గొప్ప తత్వం దగ్గర నుండి ఈశ్వరుడు, దక్షిణామూర్తి, శంకరాచార్య వారు, గురువు, ఇది పరంపర. ఈశ్వరుడు, దక్షిణామూర్తి, శంకరాచార్య వారు, గురువు. ఆ దక్షిణామూర్తి గురించి శంకరాచార్య వారు చెప్తేనే మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. ఆయన రాసిన స్తోత్రమే దక్షిణామూర్తి స్తోత్రం. వీళ్ళ దగ్గర నేను జ్ఞానాన్ని పొందాలి, అసలు అది ఏమిటో తెలుసుకోవాలి, వాళ్ళ అనుగ్రహంతో దాన్ని నేను అనుభవించాలి. ఒకటి ముందు తెలుసుకోవాలి, తర్వాత అర్థం అవ్వాలి, అనుభవించాలి. నేను తను ఒకటే అని తెలుసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ జరగడానికి నేనేం చేయాలి? శరణమహం ప్రపద్యే, అహం శరణం, నేను శరణం పొందుతాను. దాని తర్వాత గురువుని ధ్యానిస్తున్నాడు. ఎవరి గురువు? ఇందాక చెప్పానుగా, దక్షిణామూర్తి. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసత్ ఋషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం
కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మళ్ళీ చెప్తున్నాను. ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసత్ ఋషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఒక్కొక్క పదం చూసుకుందాం. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటితం. ఇందాక చెప్పాను కదా, ఆయన కూర్చున్నారు. చుట్టూరా ఉన్నవాళ్ళు ఎవరు? ఋషులందరూ కూర్చున్నారు. వాళ్ళు ఎందుకోసం వచ్చారు? ముముక్షత్వం కోసం వచ్చారు. ఆ ముముక్షత్వం కోసం వచ్చిన వాడికి మాట మాట్లాడడం, ఆయన మాట్లాడు, వీడు మాట్లాడు. ఏమండి నాకు ముముక్షత్వం కావాలి అని అంటే అది ముముక్షత్వం కాదు. నాకు ఏమీ అక్కర్లేదని తత్వాన్ని ఎలా చెప్తాడండి? నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్పాడంటే ఏదో ఏమీ అక్కర్లేదన్నది నాకు కావాలంటున్నావు. గమనించారా ఇక్కడ? నాకు ఏమీ అక్కర్లేదన్నది నాకు కావాలంటున్నావు అంటే ఏదో కావాలి. అంటే ఇది ఏమీ అక్కర్లేదన్న స్థితిని చెప్పడానికి మౌనమే. అది ఎలా నీకు దొరుకుతుందో అని చెప్పడానికి మౌనమే. ఒక మౌనం మౌనంతో మాట్లాడుతూ ఉంది. అది దక్షిణామూర్తి స్తోత్రం. ఒక మౌనంతో మాట్లాడుతుంటే జ్ఞానం వచ్చింది. ఎంత గొప్ప చూడండి. అందువల్ల ఆ దక్షిణామూర్తి చూస్తూ మౌన వ్యాఖ్యా ప్రకటితం, మౌనంలోనే వ్యాఖ్యలు చేస్తున్నాడు. బుద్ధుడు కూడా ప్రవచనాలు ఇచ్చేటప్పుడు ఒక ఆయతను వచ్చి, నాకు మీరు అందించే జ్ఞానం పూర్తిగా పొందాలనుంది అన్నాడు. కూర్చో అన్నట్టు. అలా కూర్చున్నాడు. ఈయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు. గంటలు గంటలు నడిచిపోయాడు. తర్వాత వెళ్ళిపోన్నాడు. ధన్యోస్మి అన్నట్టు. ఏంటి అక్కడ? చెప్పింది లేదు. మౌన వ్యాఖ్యా ప్రకటితం అంటే మౌనంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మౌనంలో వచ్చిన వ్యాఖ్యల ద్వారా ప్రకటితమైంది ఏది? ఏమిటి ప్రకటమైంది? బ్రహ్మతత్వం. మౌన వ్యాఖ్యా ప్రకటితం. ఏమిటి ప్రకటితమైంది? పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మ అంటే ఏమిటి? ఇప్పుడు ఎక్కడున్నాడు పరబ్రహ్మ అంటే, ఇక్కడున్నాడు అంటే ఇదిగో ఇక్కడున్నారా, ఇది పరబ్రహ్మ అని చెప్పచ్చు. అక్కడ ఉన్నాడంటే ఇక్కడ అక్కడ ఉన్నది పరబ్రహ్మ ఉంది. ఎక్కడున్నాడు పరబ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పడానికి ఒక పదం ఏమైనా ఉందా? అక్షరాలకు అతీతంగా, భావాలకు అతీతంగా అందుకే శ్రీమాత్రే నమః అని లలితా సహస్రనామంలో మొట్టమొదటి వాక్యం శ్రీమాత్రే. మాత్రే అంటే అనేక రకాల అర్థాలు ఉన్నా కూడా కొలవబడలేనిది అని ఒక అర్థం. అంటే కొలవబడలేనిది, కొలవబడలేనిది రెండు అర్థాలు ఉన్నాయి. కొలుచుకోవడం అంటే ఇది కూడా, కొలవడం అంటే నమస్కరించడం. ఆవిడ్ని ఏం చేస్తే పూర్ణ నమస్కారం అవుతుంది, ఏం చేస్తే పూర్ణ ఉపాసన అవుతుంది ఎవరికీ తెలియదు. కానీ ఏం చేస్తే అవుతుంది తెలుసా? ఈ మౌనవాక్య ప్రకటితం వల్ల నేను నువ్వు వేరు కాదే తల్లి అనుకున్నావు అంటే అది పూర్ణ ఉపాసన. అది తెలియడం కోసం ఇన్ని పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట. అంచేత మౌన వ్యాఖ్యా ప్రకటితలు అంటే మాత్రే నమః అన్నది ఎలా ఉందాయో అలా ఎలా చేసామో అటువంటి స్థితిలో ఈయన చెప్తున్నాడు. ఏమని? పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసత్ ఋషిగణైరావృతం. శిష్యులున్నారట, ఆవృతం చుట్టూరా కూర్చున్నారు. ఎవరు? ఋషులు కూర్చున్నారు. ఎలా కూర్చున్నారో చెప్తారు. బ్రహ్మనిష్టై. ఒక గురువు ముందు కూర్చున్నప్పుడు, అందుకే నేను చాలాసార్లు చెప్తా, కదలకండి, నాకు కదులుతుంటే డిస్టర్బెన్స్ అంటుంటా. ఎందుకు? మామూలుగా ఏదో ఒక దీంట్లో చెప్పుకుంటూ ఎక్కడో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం నాకే తెలియదు, నేనే చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి. అది కనెక్ట్ అవ్వాలంటే నాకు కష్టం. ఆ కనెక్ట్ అయ్యి దాని నుండి సారం పొందాలంటే ఇంకొంచెం కష్టం. ఆసుగా చెప్పాలంటే ఇంత అవస్థలు పడుతూ ఉన్నటువంటి సమయంలో కరెక్ట్గా ఇంకా ఆ తత్వం అర్థమవుతుంది, మెసేజ్ వస్తుంది అనుకున్నప్పుడు చిన్న కదలిక కూడా ఏడిపోతుంది. అందుకనే బ్రహ్మనిష్టై, నిష్ఠగా కూర్చున్నారు.
కదలకుండా, ఇంకొక ఆలోచన లేకుండా కూర్చోవడం అంటే మీరు అనుకోవచ్చు, ఇలా కూర్చుంటే కూర్చోవడం కాదు, అది మాత్రమే కాదు, ఇక్కడ కూడా బ్రహ్మనిష్టై. మీరు ఇలా కూర్చుని ఎప్పుడైపోతుందో ఈ ప్రవచనం, ఇంకా మొదలెట్లేదేంటి, అసలు మొదట్లోనే ఉన్నారు, ఎన్ని వారాలు పడుతుందో ఏమిటో, ప్రతి ఆదివారం రావాలి, వచ్చి ఆదివారం నాకు మీటింగ్ ఉంది, అది ఏం చేయాలి, ఇలా అనుకుంటూ కూర్చుని బ్రహ్మనిష్ట ఏమైంది, మీరు ఆలోచించే ఆలోచనలన్నీ కూడా గురువు చెందుతూ ఉంటాయి, అది కూడా డిస్టర్బ్ చేస్తుంది. అందుకని బ్రహ్మనిష్ఠ అంటే పదం ఏమిటంటే, ఋషులు మరొక చింతన లేకుండా, మరొక కదలిక లేకుండా బ్రహ్మ ఎలా ఉన్నాడో స్థిరంగా, నిష్ఠ, ష్ఠ అంటే ఏంటి, కూర్చోవడం, పీఠం, ఠ ఠ ఠ, అంత స్థిరంగా కూర్చున్నారు ఎవరు, చుట్టూరా ఉన్నవాడు ఎవరు, ఋషిగణై. సరే, ఈయన ఎలా ఉన్నాడు, ఆచార్యేంద్రం, ఆచార్యుడు, ఆచార్యేంద్రం అన్నాడు అంటే దేవతలకి అధిపతి ఎవరు, ఇంద్రుడు. లేదే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం అని వస్తుంది, చేత గురవే సర్వలోకానాం అన్నారు, అన్ని లోకాలకి గురువులకు 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 గురువు కాబట్టే ఆచార్యేంద్రం అన్నాడు. అటువంటి ఆచార్యుల వారు ఎవరు, దక్షిణామూర్తుల వారు. కరకలిత చిన్ముద్రం ఎలా పెట్టుకుని, కరకలిత చిన్ముద్రం, కానీ సీరియస్గా ఉన్నారా, లేదు. ఆ యొక్క పరబ్రహ్మతత్వము ఘనమైన, చిద్ఘన అని ఇంకో పదం వస్తుంది, ఘనమైనటువంటి విద్య, చాలా సారవంతమైన విద్య, మాటల్లో చెప్పడానికి అతీతమైన విద్య, ఒక బట్టాన్ని అర్థం కాని విద్య. అటువంటి విద్య చెప్తున్నప్పుడు ముఖం చాలా సీరియస్గా ఉండాలి కదా. ఆనందమూర్తిం, అది బ్యూటిఫుల్, చిన్ముద్రం ఆనందమూర్తిం, చాలా హాయిగా. అంటే ఏంటి అక్కడ స్థితి, ఆయన స్థితి ఏంటంటే, వీళ్ళు వచ్చి కూర్చున్నా నేను చెప్పాల్సింది లేదు, వాడు నేర్చుకోవాల్సింది లేదు అని తన ఆనంద స్థితిలో తను ఉన్నాడు. మనం ఇక్కడ దక్షిణామూర్తి ఆయన చెప్పాడని మనం అర్థం చేసుకుంటూ ఉన్నా, ఆయన చెప్పింది ఏం లేదు, వీళ్ళు విని నేర్చుకున్నది లేదు. ఆ గురువు యొక్క సమీపంలో కూర్చున్నంత మాత్రాన, ఎలా కూర్చోవాలి గురువు సమీపంలో, బ్రహ్మనిష్టై, లోపల స్థిరంగా ఉండాలి, బయట స్థిరంగా ఉండాలి, ఇంకొక ఆలోచన ఉండకూడదు. అటువంటి స్థిరత్వంతో కూర్చున్నప్పుడు ఆయన చెప్పకుండానే, వీళ్ళు వినకుండానే సర్వము కలిసిపోయింది. సైలెంట్ వైర్లెస్ ట్రాన్స్ఫర్ అంటారు, వైర్లెస్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు చూడు, ఈ ఐఫోన్ మీద ఐఫోన్ పెడితే ఏదో వెళ్ళిపోతాయట కదా ఫోటోలు, వచ్చాయి కొత్తగా. ఆ ఐఫోన్ మీద ఐఫోన్ పెడితే ఫోటోలు ఎలా వెళ్ళిపోతాయి, దానికన్నా ఫాస్ట్గా అక్కడ అనుకుంటే ఇక్కడ తేలిపోయి, అంత గొప్పగా వాళ్ళకి వచ్చింత. అందుకు చిన్ముద్రం ఆనందమూర్తిం, ఎటువంటి ఆనందం, తర్వాత చెప్తున్నాడు. ఒక్కొక్క పదం చాలా ముఖ్యం. మళ్ళీ వెనక్కి వెళ్దాం. మౌన వ్యాఖ్యా ప్రకటితం పరబ్రహ్మతత్వం, దేని గురించి చెప్తున్నాడు, పరబ్రహ్మ గురించి చెప్తున్నాడు. యువానం వశిష్టాంతే వసత్ అంటే వీళ్ళు శిష్యులు ఎవరు, ఋషిగణై ఆవృతం, చుట్టి కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు, బ్రహ్మనిష్టై. ఎవరు చెప్తున్నారు, ఆచార్యేంద్రం, ఎలా ఉన్నారు, కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం, ఇలా పెట్టుకుని ఆనందముగా ఉన్నాడు. అంతవరకు అయిందా. ఇప్పుడు చెప్తున్నాడు, స్వాత్మారామం ముదిత వదనం, ఎటువంటి ఆనందం పొందుతున్నాడు. ఆహా, నా చుట్టూరా బోర్డు మంది కూర్చున్నారే, చాలా పాపులర్ అయిపోయాను నేను, వీళ్ళకి ఏదో చెప్పేస్తున్నా అన్న ఆనందము కాదు. వాళ్ళు బాగా వింటున్నారే, దానివల్ల వచ్చిన ఆనందము కాదు. అసలు బయట అన్నదంతో సంబంధం లేకుండా స్వాత్మారామం ముదిత వదనం, చాలాసార్లు చెప్తాను, నాలో నేనే రమిస్తూ అన్న పాటలాగా తనలో ఉన్నటువంటి ఆనందాన్ని స్వాత్మారామం, ఆరామం పొందాడు. స్వాత్మ ఆరామం, ఆరామం అంటే ఏంటి, విశ్రాంతి. నేనేం చేస్తున్నాను, నా భార్యలో, నా భర్తలో, నా పిల్లల్లో, నా ఉద్యోగంలో, నా డబ్బులో, నా కీర్తి ప్రతిష్టలతో విరామం పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ విరామం దొరకదు, దొరికినా సరే టెంపరీ మాత్రమే.
నీకు నిశ్చలమైన విరామం, మనకి అందరికీ నిశ్చలమైన విరామం దొరుకుతుంది. కానీ అప్పటికి మనం ఉండం, వెళ్ళిపోతాం. నిర్వాణం. నిర్యాణ స్థితిలో వచ్చే విరామం కాదు నేను చెప్పేది. ఈ దేహంలో ఆత్మ పదార్థంతో ఉన్నప్పుడు కూడా నేను విశ్రాంతి పొందితే. అంటే ఎంత గొప్ప పదం స్వాత్మారామం అన్నది. నీ చుట్టూరా అగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. నీ భూమి ఊగిపోతూ ఉంటుంది, చీలిపోతూ ఉంటుంది. నీ సంసారం అనేక రకాల బాధలు విచ్ఛిన్నమైపోతూ ఉండొచ్చు. నీ చుట్టూరా ఉన్నవాళ్ళు నిన్ను మోసగించొచ్చు, బాధ పెట్టొచ్చు. ఎటువంటిది అయితే ఏ పరిస్థితి ఉన్నా సరే, అందుకే ఇది పాటించడం అసలు ముందు అర్థం కావడమే చాలా కష్టం. ఎప్పటికో రోజు దక్షిణామూర్తి స్తోత్రం 10 శ్లోకాలు చదివితే ఈ జన్మకి కాకపోయినా మరో జన్మకైనా దీని అర్థం గోచరించేటట్టు చేయి నాయన అనుకోవాలి. పాటించే మాట దేవుడెరుగు, అర్థం గోచరిస్తే చాలు. ఎటువంటి అంటే మీరు ఇది విన్నాక మీరేం చేయాలంటే ఈ వీడియో కూడా మళ్ళీ రికార్డింగ్ షేర్ చేస్తాం. పదే పదే వినండి. నేను ముందుకు వెళ్ళటం లేదు. ఇది 10 వారాలను కానీ ఎన్ని వారాలు పడుతుందో నాకే తెలియదు. పదే పదే వినాలి. ఒక్కొక్క పదాన్ని నేను రీసెర్చ్ చేయాలి. సెర్చ్ అండ్ రీసెర్చ్ అంటిల్ యు ఫైండ్ ఎ న్యూ థింగ్. రీసెర్చ్లో వచ్చి కొత్తదే కదా, కొత్త అర్థం వస్తుంది. అంచేత స్వాత్మారామం అంటే ఎటువంటి నేను సృష్టించిన ప్రపంచం నాకు ఎటువంటి సుఖ దుఃఖాలు అందించినా సుఖంలో పొంగిపోకుండా, దుఃఖంలో కుంగిపోకుండా నేను నాలో ఒక భాగమైనటువంటి ఆనందం, స్వాత్మానందల విభూత అని అన్నారు ఆవిడ. ఈయన అదే చెప్తున్నాను, స్వాత్మ. ఆ ఆనందంలో నేను సదా విశ్రాంతి పొందుతూ ఉంటాను. ఇక్కడ నేను పట్టించుకోను అన్న స్థితి స్వాత్మారామ స్థితి. అందువల్లే ఆయన చిన్ముద్రం ఆనందమూర్తి అన్నారు. స్వాత్మారామం ముదిత వదనం, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలట. ఎలా కుదురుతుందండి అసలు? ఈ శిష్యులందరూ అంత విసిగిస్తూ ఉంటే ఇలా అనాలంటే ముందు అంత దూరం వెళ్ళద్దు. ఈ ఆశ్రమంలోనే ముదిత వదనం అన్నాడు, ఎలా ఉంటుంది? ప్రయత్నించండి. ఇది గుర్తుంచుకోండి, గురువు చెప్పింది గుర్తుంచుకోండి. ఇది వినగానే, ఈ ప్రపంచం వినగానే ఆ దక్షిణామూర్తి మళ్ళీ ఇంకో పరీక్ష పెడతాడు. వెంటనే ఇంకో పరిస్థితి వస్తుంది. అయినా సరే ముదిత వదనం అంతే. ఏదో సినిమాలో వాడి కోపం వస్తే నవ్వుతూ ఉంటాడు చూడండి, ఓ డాక్టర్ గారు అని. ప్రయత్నపూర్వకంగా నవ్వాల్సిందే. ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని ఏ పరబ్రహ్మతత్వాన్ని అయితే చెప్పడానికి దక్షిణామూర్తి వచ్చాడో ఆ ఋషుల్ని చూస్తున్నాను. ఇక్కడ అన్నిటికీ నమస్కారం పెడుతున్నాను. నేను ఒక భగవత్ స్వరూపమైన దక్షిణామూర్తికి నమస్కారం పెట్టడం లేదు. నేనంటే మనం ఎవరికి పెడుతున్నాను నమస్కారం? భగవత్ స్వరూపమైన దక్షిణామూర్తికి పెడుతున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు రూపమైనటువంటి వటవృక్షానికి పెడుతున్నాను. బ్రహ్మర్షితో కూర్చున్నటువంటి ఆ ఋషులకు పెడుతున్నాను. వారిలో ఉన్నటువంటి ముముక్షుత్వానికి నేను నమస్కారం పెడుతున్నాను. వెరసి ఈ మౌనముకి ఆ మౌనానికి మధ్య ఉన్నటువంటి బ్రహ్మ జ్ఞానానికి నమస్కరిస్తున్నాను. ఈ నమస్కారం కూడా నేను లిమిట్ చేసుకోకూడదు. దక్షిణామూర్తి మీడే అన్నాడు, కానీ దక్షిణామూర్తి ఈయనేనా? అక్కడ పడిపోయావు. దక్షిణామూర్తి అంటే ఎవరు? చెప్పి ఆయన దక్షిణామూర్తే, కూర్చున్న వటవృక్షము దక్షిణామూర్తే, చుట్టూరా ఉన్న ఋషి దక్షిణామూర్తే, ఆయన పాటించిన మౌనము దక్షిణామూర్తే, వీళ్ళ మౌనము దక్షిణామూర్తే, ఈ మౌనానికి ఉన్న బ్రహ్మజ్ఞానము దక్షిణామూర్తే. ఇటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కారం పెడుతున్నా. అర్థం చేసుకుంటే ఆ దక్షిణామూర్తి. ఇంకొక 2 శ్లోకాలు చెప్పి ముగిస్తాను. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి.
మళ్ళీ చెప్తాం. వట విటపి సమీపే, మర్రి చెట్టు కిందన కూర్చున్నాడు, సమీపే దగ్గర కూర్చున్నాడు. భూమి భాగే, చెట్టుకి కూర్చోలేదు ఆయన. నేను దేవుణ్ణి కదా, నేను పైన కూర్చోవాలి అనుకోలేదు. ఇది కూడా తప్పే, నన్ను అడిగితే కింద కూర్చోవాలి నేను. ఇది చూస్తే అదే అనిపిస్తుంది. వట విటపి సమీపే భూమి భాగే, ఎందుకు భూమి భాగంలో కూర్చున్నాడు? మర్రి చెట్టు వేళ్ళు బ్రహ్మని సూచిస్తాయి. ఈయన చెప్పేది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానాన్ని చెప్పడానికి బ్రహ్మకి సమీపంగా ఉన్నవాడు కాబట్టి బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు. నిషన్నం, స్థిరంగా కూర్చున్నాడు. అంటే బయట ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎంత సమయమైనా పర్వాలేదు. నిషన్నం, స్థిరంగా కూర్చున్నాడు. స్థిరచిత్తుడే. ఎందుకే సంకల్పం స్థిరంగా ఉండాలి. ఓ పని అనుకుంటాం చెయ్యాలని, మరుక్షణం మాయ వస్తుంది. మాయ అన్నది ఏమిటి? నీకు ఎంత స్థిరత్వం ఉందో దాన్ని పరీక్షించేదే మాయ. ఇది అవతల అబ్బాయి అన్నట్టు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. వదిలే, ఇంకేదైనా చేద్దాం అంటాం. అయిపోయింది, పడ్డాం మాయలో. నిషన్నం, స్థిరంగా కూర్చోవాలంటాడు. ఈయన బ్రహ్మజ్ఞానం గురించి వీళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళెవరు? ఆయనే. కానీ వాళ్ళు సృష్టించిన మాయలో పడి కొట్టుకునే జీవులు వీళ్ళని ఉద్ధరించడం కోసం కృతనిశ్చయుడై ఉన్నాడు కాబట్టి నిషన్నం. సకల మునిజనానాం జ్ఞానదాతారమారా. మునులంటే ఎవరు? ఏమీ అక్కర్లేని వాళ్ళు, అసలు కోరికే లేని వాడి హృదయంలో కూడా నువ్వు కావాలనే కోరిక పుట్టించే గొప్ప జగన్మాత అని అంటుంది. గణపతి అలవశీషంలో కూడా లాస్ట్లో వస్తుంది. ఏకదంతం చతుర్హస్తం యోగి యోగినాంబర. ఎవరు, ఏ యోగులు ఏమీ అక్కర్లేదన్న యోగులు కూడా ఎవరిని గురించి ధ్యానం చేస్తారో అటువంటి మహా దేవుణ్ణి నేను ధ్యానం. అందుకని సకల మునిజనానాం, ఏ కోరిక లేనటువంటి మునులు అక్కడ కూర్చుంటే వాళ్ళకి జ్ఞానదాతారమారా, జ్ఞానాన్ని ఇవ్వడం కోసం ఆయన కూర్చున్నాడు. ఎవరికి? ఏమీ అక్కర్లేదనుకున్నటువంటి ఆ మునులకి జ్ఞానాన్ని ఇవ్వడం. త్రిభువన గురుమీశం. ఈ గురువు ఎవడు? కేవలం ఈ ప్రదేశానికి గురువా? కాదు. గురువు అన్న పదార్థానికి అర్థం ఏమిటంటే చీకటి నుండి వెలుగులోని రక్షించేవాడు. ఈ గురువు కేవలం ఈ గుంపుకే గురువు కాదు, కేవలం ఈ లోకానికే గురువు కాదు. త్రిభువన గురుమీశం, 3 లోకాలకి గురువు. 3 లోకాలని, సకల చరాచర వస్తు ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి ఈశం, అధిష్ఠుడు. అన్నీ తనే సృష్టి చేశాడు కాబట్టి ఎవడు సృష్టి చేశాడో వాడికి అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ నేను సృష్టించిన ప్రపంచానికి మీద నాకు అధికారం లేక దానికి బానిసైపోయినందువల్లే నేను జీవుణ్ణి అయిపోయాను. చూసారా? ఎవడు సృష్టించిన ప్రపంచం మీద వాడికి అధికారం ఉండాలి. అలా అధికారం ఉన్నవాడు కాబట్టి వాడు ఆయన భగవంతుడయ్యాడు. కానీ నేను సృష్టించిన ప్రపంచం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఉన్నారు మీరు, ఇది పోర్ట్ పీటర్లో నేను కనబడుతున్నా, మీరు కనబడతాను. ఇది ప్రపంచం మీకు. కానీ రాజమండ్రి చూడగలరా? గోదావరి చూడగలరా? అమెరికా చూడగలరా? రష్యా చూడగలరా? చూడలేదు. లేదా? అది ఉంది. అంటే ఏమిటి? ప్రపంచం అంటే మీ డెఫినేషన్ ఏమిటి? నేను చూసి నేను తెలుసుకున్నాను కాబట్టే ప్రపంచం వచ్చింది. నేను గ్రహించాను కాబట్టి ప్రపంచం వచ్చింది. ప్రపంచం లేదు. ధ్యానం అంటే ప్రపంచరహిత స్థితిలో ఉండడం ధ్యానం. అందుచేత త్రిభువన గురుమీశం అంటే నేను చుట్టించిన దాన్ని ఈశ్వరుడై ఉండాలి. ఈశ్వరుడు అన్న శబ్దానికి 2 ఉన్నాయి. ఒకటి దాని మీద కంట్రోల్ ఉన్నవాడు, 2 దానికి శుభం చేకూర్చేవాడు, మంచిదారులు. త్రిభువన గురుమీశం, 3 లోకాలకి గురువైనటువంటి వాడికి దక్షిణామూర్తి దేవం. అటువంటి దక్షిణామూర్తికి ఎవరైనా జనన మరణ దుఃఖ ఛేదవక్షం,
దక్షత వహించాడు. అంటే దీక్ష అంటారు. దీక్ష 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 అని కొడుకు పోతుంటారు. దీక్ష అంటే ఏమిటర్రా? నేను ఒక మంత్రం ఇస్తే రోజుకి 2 గంటలు చెప్పంటారా అంటే 2 గంటలు ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి కార్యం వచ్చినా పక్కకి తోసేసి 2 గంటలు జపం చేయడమే దీక్ష. కానీ గురువు దగ్గర ఒకసారి చెప్తే 2 సార్లు రిపీట్ చేయడం దీక్ష కాదు. దక్షతతో కూడిన దీక్ష. అటువంటి దీక్ష మీరు పొందండి, వెంటనే ఫలిస్తుంది మంత్రం. నాకు దీక్ష అంటే ఏమిటో తెలియదు. ఇక్కడ చెప్తున్నాడు ఏమని? జనన మరణ దుఃఖ ఛేద లక్ష్యం. ఎందుకు వచ్చేడు నువ్వు అంటే, ఏ జ్ఞానం ఇస్తాడంటే పుట్టుక వల్ల మరణం వల్ల వచ్చే దుఃఖాన్ని ఛేదం పోగొట్టేటటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి దక్షత వహించి వచ్చిన దక్షిణామూర్తి. అంత బాగా ఒక్కొక్క పదం శంకరాచార్య వారు ఆయన గనక ఇలా రాశారు. ఆయన అనుభవించేడు గనక రాశాడు. కవిత్వం రాయలేదు, ఊహించి రాయలేదు. ఆయన రాయడం ఏంటి? ఆయన ఆసుగా ఒక వేదం ఎలా వచ్చిందో దక్షిణామూర్తి స్తోత్రం అలా వచ్చింది. అపౌరుషేయంలా వచ్చింది. మనం అనుకోవడానికి శంకరాచార్యులు రాశారు, కానీ ఇది కూడా వేదమే నా దృష్టిలో. అపౌరుషేయమే. ఎందుకంటే అనుభవించకుండా ఎవరూ రాయలేదు. జనన మరణ దుఃఖ క్షేద దక్షం నమామి. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరు ఆయన? వటవిట సమీపే, మర్రి చెట్టు దగ్గర. ఎక్కడ కూర్చున్నాడు? భూమి భాగే. చెట్టుకి కూర్చోలేదు, భూమి నిషన్నం, చాలా స్థిరంగా కూర్చున్నాడు. చుట్టూరా ఎవరున్నారు? ఎందుకోసం కూర్చున్నాడు? సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్. అందరూ ఏ కోరిక లేనటువంటి మునులకి బ్రహ్మజ్ఞానం, మామూలు జ్ఞానం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వడం కోసం దాతారమారాత్. ఎవరు కూర్చున్నారు? త్రిభువన గురుమీశం. 3 లోకాల్ని సన్మార్గంలో చీకటి నుండి వెలుగులో రప్పించి సృష్టించి దాని మీద అధికారము, పూర్తి అధికారం చలాయించాడు ఈశుడుగా ఉన్నటువంటి వాడు దక్షిణామూర్తి దేవం. ఎందుకోసం వచ్చాడు? జనన మరణ దుఃఖ ఛేద భక్షం. ఈ చావు పుట్టుకల వల్ల వచ్చేటువంటి దుఃఖాల నుండి పోగొట్టడానికి అటువంటి వాడికి నమస్కారం. తర్వాత చెప్తున్నా, చిత్రం చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఈ దృశ్యం శంకరాచార్య వారికి దహరాకాశంలో గోచరించి ఉండొచ్చు. విషన్ అంటారు. అద్భుతంగా అనుగ్రహం పొందారు కాబట్టి ఆయన చూసింది అలా కామెంటరీ రాసేస్తున్నారు. ఈయన కూర్చున్నారు, వాడు కూర్చున్నారు. కానీ ఏమిటి చిత్రం? చిత్రం వటోత్తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్వా. ఈ చెట్టు చుట్టూరా, మర్రి చెట్టు చుట్టూరా కూర్చున్నటువంటి శిష్యులు వృద్ధులు. అంటే ఏమిటి? జ్ఞానంలో వృద్ధులా, వయస్సులో వృద్ధులా అక్కడ చెప్పట్లేదు. అన్నిట్లోనూ వృద్ధులే. బలహీనులు, వయసులో మళ్ళిన వారు. కానీ వాళ్ళకి ఎవరు చెప్తున్నాడు? గురు యువా, యువకుడైనటువంటి గురువు చెప్తున్నాడు. పెద్దవాళ్ళకి మనం చెప్పడం ఎక్కడైనా విన్నావా? అందుచేత ఇది విన్న తర్వాత మనం ఏమనుకోవాలి? మన మనవడో, మన చిన్న కొడుకో, డాడీ అలా అరవకు, మమ్మీ అలా కోప్పడకంటే దక్షిణామూర్తిని చూడాలి అక్కడ. నేనేం చేస్తున్నాను? హే, తినాలేదు, పెద్దలేదు, నోరు మూసుకో అంటున్నాను. తప్పేనా అది? అప్పుడు ఈ పదం వృద్ధా శిష్యా గురోర్యువా, ఆహా, ఆ పదాన్ని నాకు అనుభవంలోకి తెస్తున్నాడు దక్షిణామూర్తి. నేను వృద్ధుడైనటువంటి శిష్యుడిని, నా మీద ఇలా చేయకూడదు నాన్న అని చెప్పే నా మనవడైనా, నా కొడుకైనా, నా కూతురైనా, మరవరైనా వాళ్ళు గురువు. ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దక్షిణామూర్తి స్తోత్రం. తర్వాత చెప్తున్నాడు, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు మౌనంగా కూర్చున్నాడు. వీళ్ళు ప్రశ్న అడగలేదు, ప్రశ్న లోపలుంది, అడగలేదు. ఆయన వినలేదు, ఈయన చెప్పలేదు, వీళ్ళు వినలేదు, ఏదీ జరగలేదు. కానీ ఈయన మౌనంగా కూర్చుంటే వాళ్ళ సంశయాలు
పోయేయిట. శిష్యాత్తు చిన్న సంశయ. సంశయాలని ఏమిటి? ఒకటి కాదు, అన్ని సంశయాలు పోయాయి. అంటే ఏమిటి అర్థం? కర్మరహితమైనటువంటి ఒక కర్మ. అంటే కర్మ లేదు అక్కడ, కానీ కర్మ జరిగింది. ఎలాంటిది? అంతర్లీనంగా నా కాన్షియస్నెస్ మీలో వెళ్ళింది అనుకో. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటోటైప్ అంటారు చూడండి. నా కాన్షియస్నెస్, వెన్ మై కాన్షియస్నెస్ ఫ్లోస్ ఇన్ యూ, నా అంతరంగం మీలో ప్రవహించినప్పుడు నాకున్న జ్ఞానం అంతా మీకు వచ్చేసిందిగా. మీరు సందేహాలతో వచ్చారు, నా దగ్గర సందేహాల నివృత్తి చెందిన జ్ఞానం ఉంది. అలా కూర్చున్నారు. ఎలాగా? శరణమహం ప్రపద్యే ముముక్షుర్వై. ఈ పదాలు మర్చిపోకండి. నాకు ముముక్షత్వం కావాలని కూర్చున్నారు శరణంతో పోయి. అంత శరణంతో కూర్చున్నారు కాబట్టి నిష్టై, బ్రహ్మనిష్టై కదలకుండా కూర్చున్నారు. ఆలోచన లేవు. ఇన్ని ఉండగా ఇక్కడ ఉన్న జ్ఞానం అక్కడికి వెళ్ళిపోయింది, ఏమీ చెప్పకుండానే. నకర్మణా నప్రజ అన్నారు ఎవరు? నిర్వాణ సూక్తం శంకరాచార్య వలె. అంటే ఏమీ కర్మ చేయలేదు, ఇంతమంది ఉన్నా కూడా ఏం ప్రజ లేదు అక్కడ. అక్కడ మునులు లేరు, ఇక్కడ కర్మ లేదు. అటువంటి స్థితిని వర్ణిస్తున్నాడు. శిష్యాస్తు చిన్న సంశయ. ఇక్కడ చీకటి ఉందనుకోండి, ఇక్కడ దీపం ఉందనుకోండి. మామూలుగా అయితే ఈ దీపాన్ని అక్కడికి పట్టుకెళ్ళి ఆ చీకటిని పారదోలాలి. కానీ ఇటువంటి గొప్ప మౌన స్థితి నకర్మణాలో ఉన్నప్పుడు, కర్మనే లేకుండా నేను చేస్తున్నా అన్న భావం ఈయనకి లేదు, నేను పొందుతున్నానన్న భావం ఆయనకి లేదు. ఇటువంటి నకర్మణ స్థితి, అకర్మణ స్థితిలో ఉన్నప్పుడు ఈ దీపం అక్కడికి వెళ్ళిపోయింది, ఈ వెలుగు అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ చీకటి ఎక్కడుంది? అది వెలుగే, ఇది వెలుగే. అటువంటి గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ. ఇంత గొప్ప చిత్రం. వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ, గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ. తర్వాత చెప్తున్నాడు, నిధయే సర్వ విద్యానాం విషదే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తే నమః. గురువు యొక్క గొప్పతనం చెప్తున్నాడు. నీకు ఎంత ధనమైనా ఉండొచ్చు, ఎన్ని విద్యలైనా నేర్చుకోవచ్చు. ఆ విద్య, ఈ విద్య, చాలా విద్యలు వస్తున్నాయి ఈ మధ్య. ఏ విద్య అయినా సరే గురవే, గురవే నిధయే సర్వ విద్యానాం. అన్నిటి విద్యల కన్నా గొప్ప విద్య, నిధి, అన్ని విద్యల్లో ఉన్న నిధి ఎవరంటే గురువే. అది గురు సమక్షంలో కూర్చోవడం నిధి, గురువు అనుగ్రహం వలన నిధి. ఈ నిధి ఉందనుకోండి, సర్వ విద్యానాం, అన్ని విద్యలు తెలిసిపోతాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, శ్రీ విద్య ఒకటి చాలరా, ఇంకా అటు ఇటు 2 పడవల్లో కాళ్ళు వేయక. ఇప్పుడు 2 పడవలు కాదు, 4 పడవల్లో కాళ్ళు వేసి వాళ్ళు ఉన్నారు. ఒక్కడు చాలరా, ఒక్కడు నమ్ముకోండి. నిధే సర్వ విద్యానాం భిషజే సర్వభోగినాం రోగాణం. భిషత్ అంటే ఎవరు? వైద్యుడు. నాకు తెలియని రోగాలు నాలా చాలా ఉన్నాయి. వాళ్ళు టెస్ట్ చేసి, షుగర్ టెస్ట్ చేసి నాకు షుగర్ ఉందని చెప్తాడు, బీపీ టెస్ట్ చేసి బీపీ చెప్తాడు. కానీ టెస్ట్కి అందనటువంటి రోగాలు అందరికీ ఉన్నాయి. కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, డిప్రెషన్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోవడం, తన మీద తనకు నమ్మకం లేకపోవడం, దేవుడి మీద, గురువు మీద కూడా అనుమానం, ఈ వీళ్ళకన్నా వాళ్ళు గొప్ప అనుకోవడం. ఎన్ని రోగాలు ఉన్నాయర్రా మనకి. ఈ రోగాన్ని టెస్ట్ చేయడానికి ఏదైనా మెషిన్ ఉందా? ఒక గురువే మెషిన్. ఆ గురువుకి తెలుస్తూ ఉంటుంది. అందుకే అతనే భిషదే సర్వరోగిణాం. ఈ రోగులకందరికీ వైద్యుడు ఎవరు అంటే గురువు. గురవే సర్వలోకానాం. ఇందాక చెప్పాను కదా, త్రిభువన గురుం ఈశం అని. అంటే అది ఈ లోకానికే కాదు, ఇక్కడ గురువు కనబడచ్చు. మా అమృతానంద సరస్సు గారు ఉన్నారనుకోండి, ఆయన దేవీపురానికో గురుకరణామేకో ఇక్కడ వీళ్ళకే గురువు కాదు, మీకు పరమ గురువు కాదు. ఒక రూపంలో ఉన్న ఆ గురువుని నేను ఎలా అర్థం చేసుకోవాలంటే, నన్ను మాయలో పడేయడం కోసం ఒక చిన్న రూపంలో ఉన్న ఈ గురువే సర్వలోకానాం, అంతటా వ్యాపించి ఇతరమైనటువంటి రూపాల్లో, ఇతరమైనటువంటి భాషలను చేస్తూ, ఇతరమైన జ్ఞానాలు ఇస్తూ, ఎవరికి కావాలో ఏ జ్ఞానం కావాలో అందరికీ పంచి ఇచ్చేటటువంటి గురువులందరి రూపంలో ఉన్నవాడే నా గురువు.
ఎంత గొప్ప చెప్తున్నాడు చూడండి. గురవే సర్వలోకానాం, ఈతనొక్కడే అన్ని గురువుల రూపంలో ఉన్నవాడు నా గురువు. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. ఓం నమః ప్రణవార్థాయ, ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తే నమః. ఇటువంటి త్రిభువన గురువు, సర్వలోకాలకి గురువు అయినటువంటి ఆ గురువు ఎలాగ ఉండాలో, ఎలా ఉంటారో ఆయన తత్వం చెప్తున్నాడు. ఓం నమః, నేను నమస్కరిస్తున్నాను. ప్రణవార్థాయ, ఓం అన్నది ప్రణవ శబ్దం. ఆ ప్రణవ శబ్దానికి అర్థం అంటే ఆ ప్రణవ శబ్దం పుట్టడానికి కారణమైనటువంటి వాడు. ప్రణవ శబ్దం అర్థం తెలుసుకోవడం వేరు, ఆ ప్రణవ శబ్దానికి కూడా కారణమైనటువంటి ఆ గురువు శుద్ధ జ్ఞానైక మూర్తే. శుద్ధ జ్ఞానం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్ తెలిస్తే దాంట్లో కెమిస్ట్రీ ఉందా? కెమిస్ట్రీ తెలిస్తే దాంట్లో సైకాలజీ ఉందా? ఇది తెలిస్తే ఇదే, ఇది ఇంతే, ఇది ఇంతే. కానీ ఏ జ్ఞానమైతే అన్ని జ్ఞానాలు కలబోసి ఉన్నా ఏమీ లేనట్లు శుద్ధంగా ఉంటుందో, శుద్ధ స్ఫటిక సంకాసం. సూర్యుడి కిరణాలు ఉన్నాయి, 7 కిరణాలు అంటారు. 7 కిరణాల్లో 7 రంగులు ఉన్నాయి. ఇంద్రధనుస్తుంది, కానీ అప్పుడప్పుడు వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కనబడుతుంది. ఎందుకు? ఒరి వెరివాడా, నా సూర్యకిరణాలు తెల్లవనుకుంటున్నామో, అన్నీ కలుపుకుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న కిరణవర్రా నేను, అన్నిటినీ నేను కలుపుకున్నాను. 7 కిరణాల్లో నాకు 7 రంగులు ఉన్నాయరా అని చెప్తుంది. ఆ ఇంద్రధనుస్సు ఆహా అని ఫోటోలు తీసి మనం పెట్టుకుంటున్నాం. ఫోటోలు కాదు, ఆ సూర్యుడు కిరణాల్లో 7 రంగులు ఉన్నాయని నాకు తెలుస్తూ ఉంది. అలాగే శుద్ధ జ్ఞానం అంటే ఏమీ లేనట్టు, అసలు ఏం చెప్పక్కర్లేదు. మా గురువుగారు అనేవారు, ఏం చేయక్కర్లేదు అబ్బాయి సుబ్బు, ఉండు జస్ట్ అంతే అనేవారు. నేనేమో ఈయన గణపతి చెప్తారు, శ్యామ చెప్తారు అని 12 ఏళ్ళు నా స్థితి అది. ఏమీ లేదు, అక్కడ కూర్చోండి. అది శుద్ధ జ్ఞానం అని ఇప్పుడు అర్థమవుతుంది చదివాక. తర్వాత వెళ్ళిపోయే ముందు ఒక 5-6 ఏళ్ల ముందు చెప్పారు, ఏమీ చెయ్యక్కర్లేదని తెలుసుకోవడానికి చాలా చేస్తామర్రా అన్నారు. ఏమీ చెయ్యక్కర్లేదని తెలుసుకోవడానికి చాలా చేస్తాం. ఏది తెలిస్తే ఇది ఇంకేది తెలుసుకోక్కర్లేదు, అదే శుద్ధ జ్ఞానం. ఆ శుద్ధ జ్ఞానం నాకు శ్రీ విద్య వచ్చు, నాకు లలితా సహస్రం వచ్చు, ఇవన్నీ శుద్ధ జ్ఞానం కాదు. అన్నీ ఉంటాయి కానీ నువ్వేం చెప్పవు పైకి. అది ఆ శుద్ధ జ్ఞానం ఉంటే అటువంటి వాడు నిర్మలాయ. ఇప్పుడు అమ్మవారి యొక్క బొట్టు చెప్తున్నప్పుడు ఏం చెప్పారు? కళంకావి ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషగా. ఇది బొట్టే, కస్తూరి మృగంతో చేసినటువంటి మృగనాభి విశేషగా, అటువంటి విశేష ద్రవ్యంతో చేసిన బొట్టే. కానీ ఈ బొట్టు ఇటువంటి చంద్రబింబం లాంటి ఆవిడ ముఖంలో ఒక పర్టికులర్ ప్లేస్నే లిమిట్ చేస్తుంది. బొట్టు అంటే ఎక్కడుంది? ఇక్కడుందా? లేదే. ఇక్కడ ఉన్నది బొట్టు అంటున్నావు. కానీ అంతటా వ్యాపించినటువంటి అమ్మవారిని ఇక్కడ ఉంది అని నేను లిమిట్ చేస్తున్నాను చూడండి, అది కళంకమైంది అంటుంది. కళంకము అని అందుకు ఆ పదం వేశారు. అంటే కళంకం అంటే విపరీత అర్థం తీయకలేదు. ఇటువంటి వ్యాప్తితత్వంలో లిమిటెడ్కి ఏమంటారు తెలుగులో? పరిమితమైనటువంటి ఒక స్థితిని చేస్తుంది కాబట్టి కళంకం అన్నాడు. అంచేత నిర్మలాయ అంటే మలము లేనటువంటి స్థితి, పరిమితము లేనటువంటి స్థితి. ఈయనకి ఈ జ్ఞానమే వచ్చు, ఇంకో జ్ఞానం రాదు. ఆయన సంగీతం పాడేవారు, సివిల్ ఇంజనీరింగ్ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, న్యూక్లియర్ ఫిజిక్స్ తెలుసు. ఇది తెలుసు, ఇది తెలియదు అని లేకుండా అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు ఉంటారు. మిగతా గురువులతో పోలిస్తే నాకేమున్నాయిరా పవర్లు, ఏమీ లేవు. ఆయన చూడు చక్కగా ఏవన్నీ క్రియేట్ చేస్తారు, అక్కడికి వెళ్తే ఏమైనా వస్తుంది కదా అని జోకులు వేసేవారు మా గురువుగారు. అన్నీ తెలిసినా ఏమీ తెలియకుండా ఉండేడు గురువు. ప్రశాంతాయ, ప్రసిద్ధమైన శాంతం ఉన్నవాడు. అంటే వాళ్ళ అమ్మగారు పోయినా కూడా ధవళేశ్వరంలో నాకు బాగా తెలుసు, గురుపత్ని ఎక్కడుంటే ఎవరు అప్పుడు కాలంలో టెలిగ్రామ్లు కదా, టెలిగ్రామ్ వస్తే అను అమ్మ వెళ్ళిపోయారు, వెళ్దాం చూద్దాం
క్యాజువల్ అనమాట. అమ్మ వెళ్ళిపోయారు. వెళ్దాం చూద్దాం పద. ప్రశాంతాయ. కష్టం. అది కాపోతే అది నేను సాధించలేను అని అనుకోకుండా ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని ప్రతిరోజు చదవడం, ఈ యొక్క అర్థాన్ని ప్రతిరోజు ఒకరోజు వింటే అర్థమవుతుందంటారా, ప్రతిరోజు వినాలి. విని 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 ఇప్పటికైనా కొంచెం సారం వచ్చి, ఒక్క సారం ఇంత పిసరు వచ్చినా సరే జీవితం బాగుపడదు. ప్రశాంతాయ దక్షిణామూర్తే నమః.